Hello, I'm Dr. Rekha, Medical Director, Rekha Sagar IVF and Research Center, Lakshminarayana Hospital, Karimnagar. ఓవరాల్ హెల్త్కి మెన్స్ట్రువల్ హైజీన్ ముఖ్యమా? ఖచ్చితంగా ముఖ్యము. సో మనకి అమ్మాయిలు ఎప్పుడైతే మెచ్యూర్ అవుతారో అప్పటి నుంచి మనం మెన్స్ట్రువల్ హైజీన్ గురించి చెప్పాలి. ఎందుకంటే ఆ పార్ట్ అనేది చాలా ముఖ్యం రిప్రొడక్షన్కి కానీ మనకి ఫర్దర్గా ఏం ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి. సో ఎలా చెప్తారు అంటే ఫ్రీక్వెంట్గా మీరు మెన్సెస్ వచ్చిన టైంలో వాష్ చేసుకుంటూ ఉండాలి, ఫ్రీక్వెంట్ యూరినేషన్ చేస్తుండాలి, తర్వాత ప్యాడ్స్ కూడా ఫ్రీక్వెన్స్గా చేంజ్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మీరు ఎలర్జిక్ ఉన్నారనుకోండి కొన్ని ప్యాడ్స్కి, సో దాన్ని కూడా మార్చుకోవాల్సి వస్తుంది. మీకు ఏదైతే ఎలర్జీ ఉండదో అలాంటి ప్యాడ్స్ని యూస్ చేసుకోవాలి. అండ్ రీసెంట్గా మెన్స్ట్రువల్ కప్స్ కూడా వస్తున్నాయి. సో దే ఆర్ ఆల్సో సేఫ్ ఫర్ అన్మ్యారీడ్ గర్ల్స్ యాజ్ వెల్ యాజ్ మ్యారీడ్ గర్ల్స్. సో అలాంటి వాటికి కూడా వెళ్ళొచ్చు. మనం ఈ మెన్స్ట్రువల్ హైజీన్ని చేయడం వల్ల ఫర్దర్ అంటే పిల్లల పుట్టే టైంలో ఈ అమ్మాయిలకి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా మనం నిరోధించుకోవచ్చు. ఎందుకంటే ఇదే ద్వారం నుంచి మనకి గర్భసంచిలో కానీ ట్యూబ్స్లో కానీ నీరు చేరుకొని పర్మనెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి టీబీ లాంటిది కూడా వస్తుంది. అండ్ వీటి వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం కూడా జరుగుతుంది. అండ్ ఫ్యూచర్లో మనం అంటే ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత క్యాన్సర్ కూడా రాకుండా నిరోధించవచ్చు. క్యాన్సర్ రాకుండా నిరోధించడానికి ఇప్పుడు కొత్తగా HPV వ్యాక్సిన్స్ కూడా వస్తున్నాయి. వాటిని తీసుకోవాలి. Thank you.